గారు తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చారు గదా! మరి దాని గురించి కాంగ్రెస్ పార్టీ తరపున మీరెలాంటి విమర్శలు చేస్తారు? వాడొక వేస్ట్ ఫెలో. వాడికేం తెలీదు. చరిత్ర తెలీదు, ఏం తెలీదు. చదువు రాని సన్నాసులు బీజేపీ పార్టీలో ఉన్నారు. 95% నేను చెప్తున్నా. 95% క్రిమినల్సే అక్కడ ఉన్నారు. ఎవరైనా క్రిమినల్స్ కావాలంటే బీజేపీలో వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎవరినైనా ఏమైనా చేయాలంటే అంతమంది ఉన్నారు. రాహుల్ గాంధీ ఉన్నది ఉన్నట్టు ప్రతి ఒక్కరి కోసం చెప్తూనే ఉన్నాడు. మోడీ సర్కార్ కోసము ప్రతి ఒక్కటి బయట పెడుతుండు. ప్రజలందరూ మేలుకోవాలి. దేనికోసము అంటే మోడీ మాటలు నమ్మొద్దు. మోడీ ప్రభుత్వం ఎంత ఘోరమైన ప్రభుత్వం అంటే మనము ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేస్తే అది వాడికే పోయేటట్టు చేసుకుంటున్నాడు. అట్లా అన్ని మిషన్స్ కాడికెంచి ప్రజల కాడికెంచి కొని పెట్టుకున్నాడు ఆయన మోడీ ఇక్కడ హైదరాబాద్లో చూపించొద్దు. ఏదైనా చూపించుకుంటే తన స్టేజ్లో చూపించుకోవాలి, కానీ ఇక్కడ సిటీలో చూపించొద్దు. ఎందుకంటే సిటీ ప్రజలు ఎవ్వరు నమ్మరు, ఇంకా మోసపోరు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం మేము టీఆర్ఎస్కు ఓటేసినా కానీ బీజేపీకే పోతున్నాయి. ఎందుకంటే అవి రెండు ఒకటే కదా, ఒకటి తల్లి బిడ్డ కాబట్టి అందుకే అవి రెండు ఒకటే అని కాబట్టి మేము అట్లా అనుకుంటున్నాము. ఇంకోటి కాంగ్రెస్కు ఓటేసినా కానీ బీజేపీ వాడికే పోతున్నాయి. అంటే అక్కడ ఎంత దౌర్జన్యం నడుస్తున్నది. మోడీని ఎవరు ప్రశ్నించారా? ఇట్లాంటి జనాలు ప్రశ్నించారు. ఈ చిల్లరవి 2500 ఏవి, గ్యాస్ ఏది, ఇంకా మాకు ఈ బస్ పైసలు మిలుగుతున్నాయి అని తుడితే పడరు జనాలు. దాంట్లో సంతృప్తి పడరు. ఎవరు కరెక్ట్గా లేరు అని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటి అడుగుతాను ప్రజలను నేను. బీఆర్ఎస్ పార్టీ అక్క, చెల్లె, తమ్ముడు, అన్న, డాడీ, ఆయన పిల్లలకు అందరికీ ఆస్తులు సంపాదించుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి అట్లా చేయట్లేదే. ఇట్లా చేసి ఒకవేళ మంచి సపోర్ట్ చేస్తారా ఎట్లా? మీరు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డికి ఒకతే కూతురు, మస్తు ఆస్తున్నది. తనకి ఏమిటికి ఇదంతా? ప్రజలకు న్యాయం చేద్దామని కదా తను వచ్చింది. మరి ఎందుకు మాటికి తను ఈ హామీలు చేస్తలేడు అని ఎందుకు ఇరుసుకోబడుతున్నారు? ఎవరైతే అవినీతిగా పనిచేసి దోసుకొని పెట్టుకున్నారో, కాలువల మీద కబ్జా చేసుకొని, జాగానంతా కబ్జా చేసుకొని అమ్ముకొని అవన్నిటిని ఎట్లా ఏలినరో అట్లా ఆయన చెంచగాళ్ళకి ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ మేము చూస్తున్నాం మేడం. వెళ్ళినాము మేము ఎంక్వైరీ చేస్తే టీఆర్ఎస్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకి ఒక్కొక్కరికి సొంత ఇల్లు మూడంతస్తుల బిల్డింగ్ ఉండగా కూడా డబుల్ బెడ్రూమ్ 4 ఉన్నాయి. అది అవసరమా? మరి పేదవాళ్ళకి ఇయ్యరా? పేదవాళ్ళకి వద్దా? మరి కాంగ్రెస్ పార్టీ అట్లా చేయట్లేదే. చెప్పు. అందరికీ సమానంగా ఈక్వల్గా ఇందిరమ్మ ఇండ్లు కట్టించి కంపల్సరీ ఇస్తుంది. కొన్ని రోజులు ఓపిక పట్టండి. మీరు అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయితే పోతుంది, ఏమి చెయ్యలేదు అని అనుకోకండి ప్రజలారా. మీరు ఒక్కటి నమ్మండి, ఈ 2 సంవత్సరాలలో ఏమైనా కావచ్చు. మీరే ఉన్నంత స్థాయిలో ఉండొచ్చు. సంవత్సరాల్లో కాలేంది 2 సంవత్సరాల్లో అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎంత అప్పు చేసి పెట్టింది, ఆ అప్పు అంతా ఎక్కడిది చెప్పండి? అది అడుగుతురా ప్రజలు? మనుషుల మీద ఎన్ని ప్రయోజకాలు చేసి వాళ్ళు అప్పులు చేసి పెట్టిండ్రు. మరి ఇప్పుడు ఈయన ఇంకా చేయలేడు కదా, అప్పు చేయలేడు కదా, అప్పుల మీద అప్పులు చేయలేడు కదా. ఉన్న పైసలనే సర్దుబాటు చేస్తూ అక్కడ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నాడు. అందుకనే ప్రజలకు ఇచ్చిన హామీలు కొంచెం లేట్ అవుతున్నాయి. అదొక్కటి గ్రహించండి ప్రజలు.